హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ టెటాక్స్. యాక్చువల్గా క్లాస్లో మనం కొన్ని సమాసాల గురించి తెలుసుకుందాం. ఈ క్లాస్లో మిగిలిన సమాసాలు అంటే తత్పురుష సమాసాల గురించి తెలుసుకుంటాం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలపండి. ఖచ్చితంగా వాటికి అనుసరించి నేను మరిన్ని వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు ఆలస్యం చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. తత్పురుష సమాసాలు. తత్పురుష సమాసాలు అనేది ఉత్తర పదార్థం ప్రధానం. ఇందులో ఉత్తర పదార్థం అనేది ప్రధానంగా ఉంటుంది. విభక్తి ప్రత్యయాన్ని విగ్రహవాక్యంలో రాసి సమాసాన్ని ఏర్పరిస్తే దానిని తత్పురుష సమాసాలు అంటారు. ఇప్పుడు విభక్తులు ఉన్నాయి కదండి, డూము, ఊలు, ప్రథమ విభక్తి విభక్తులు మరియు విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా. ఆ విభక్తి ప్రత్యయాన్ని విగ్రహవాక్యంలో రాసి సమాసాన్ని ఏర్పరిస్తే, విభక్తి ప్రత్యయాన్ని విగ్రహవాక్యంలో రాస్తాం కదా, రాసి సమాసాన్ని ఏర్పరిస్తే దానిని తత్పురుష సమాసాలు అని అంటారు. తత్పురుష సమాసాలు 9 రకాలు ఉన్నాయి. అందులో మొదటిది ప్రథమ తత్పురుష సమాసము. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ సమాసాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ టిప్స్ యూస్ చేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలో అది మీకు క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సరే, ఫస్ట్ వన్ ప్రథమ తత్పురుష సమాసము. ఈ ప్రథమ తత్పురుష సమాసం అంటే ఇది విభక్తులు ఉన్నాయి కదా, డూము, ఊలు, ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి ప్రత్యయాలుగా వస్తాయి ఈ సమాసంలో. ఈ ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి కదా, ఈ ప్రత్యయాలు సమాసంలో వచ్చినట్లయితే దానిని ప్రథమ తత్పురుష సమాసం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, పూర్వఖాయము. ఇక్కడ ఖాయము అంటే ఏంటి? శరీరం. పూర్వ అంటే ముందు. దానికి విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? కాయము యొక్క పూర్వము అంటే కాయము. ఇక్కడ ము అనేది ఏంది? డూము, ఊలు. ప్రథమ విభక్తిలో ప్రథమ విభక్తి ప్రత్యయం. ఈ ము అనేది ప్రథమ విభక్తి ప్రత్యయం వచ్చింది కాబట్టి విగ్రహవాక్యంలో ఈ ప్రథమ విభక్తి ప్రత్యయం వస్తే దానిని ప్రథమ తత్పురుష సమాసం అని అంటారు. కాయము యొక్క పూర్వము. ఇక్కడ ము వచ్చింది, ప్రథమ విభక్తి ప్రత్యయం. ఇక్కడ ము ప్రథమ విభక్తి ప్రత్యయం. దీన్ని రాసినట్టయితే మనకు సులువుగా అర్థమైపోతుంది. ము రావడం వల్ల ఇది ప్రథమ తత్పురుష సమాసము. సెకండ్ వన్ మధ్యే మార్గము. దీంతో 2 పదాలు ఉన్నాయి చూడండి, పూర్వపదం, ఉత్తర పదం. మార్గము యొక్క మధ్యము. దీని విగ్రహవాక్యం ఏంది? మార్గము యొక్క మధ్యము. ఇక్కడ ము అనే ప్రత్యయం ఉంది, ఇక్కడ ము ప్రత్యయం ఉంది కాబట్టి ము అనే ప్రత్యయం ఏ విభక్తి? ప్రథమ విభక్తి. కావున ఇది ప్రథమ తత్పురుష సమాసము. థర్డ్ ఎగ్జాంపుల్, అర్ధరాజ్యము. రాజ్యము యొక్క అర్ధము. అర్ధరాజ్యము విగ్రహవాక్యం ఎలా రాయొచ్చు? రాజ్యము యొక్క అర్ధము. ఇక్కడ ము ఉంది చూడండి. ము అనే ప్రత్యయం ఏ విభక్తి కిందకు వస్తుంది? ప్రథమ విభక్తి. కావున ఇది ప్రథమ తత్పురుష సమాసము.